పలు రాష్ట్రాల్లో పలుచోట స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో ఈ భూకంప కేంద్రాన్ని అంటే ఎపిక్ సెంటర్గా గుర్తించారు. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.0గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ అలాగే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం 7:27 కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 5గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ అలాగే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. రైట్, ఇదే అంశంపై పూర్ణచంద్రరావు గారు ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన మనకి అందుబాటులో వచ్చారు. మాట్లాడదాం. నమస్కారం అండి పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. సార్, యూజువల్గా ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏదైతే ఉంటుందో ఈ కదలికలు ఈ రాపిడి వల్ల భూకంపం వస్తుంది అని చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం ఈ డెక్కన్ ప్రాంతం ఇంత సేఫ్ జోన్గా చెప్తుంటారు సార్. అంటే జోన్ 2 అంటూ ఉంటారు సెస్మిక్ ప్రాంతంలో. సో అలాంటిది దశాబ్దాలుగా ఎన్నడూ లేనిది భూకంపాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? సో మీరు అన్నది కరెక్ట్ అండి. సాధారణంగా పెద్ద భూకంపాలు అనేవి ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ప్లేట్ల యొక్క సరిహద్దుల్లో సంభవిస్తుంటాయి అన్నమాట. అవి చాలా పెద్ద భూకంపాలు. వాటిని మేము లార్జ్ కానీ గ్రేట్ ఎర్త్క్వేక్స్ అంటాం. లైక్ హిమాలయాస్, అండమాన్, నార్త్ ఈస్ట్ ఇండియా ఈ ప్రాంతాల్లో గ్రేట్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. దే ఆర్ ప్లేట్ బౌండరీ ఎర్త్క్వేక్స్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ తెలుగు రాష్ట్రాలు దే ఆర్ ఆన్ ఏ స్టేబుల్ కాంటినెంట్. అంటే ఇక్కడ అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే భూమిలో కొన్ని పగుళ్ళు ఉండడం వలన మీకు తరచుగా చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ ములుగు ప్రాంతంలో చూడాలంటే ఇంతకు ముందు కూడా మీకు భద్రాచలం, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినాయి. అది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ మనకి గోదావరి రివర్ అనేది ఉంది. సో దీన్ని మనం రిఫ్ట్ వ్యాలీ అంటాం, లేదా గోదావరి ఫాల్ట్ జోన్ అంటాం. అంటే ఏంటంటే మనకి నది ప్రవహించే ప్రాంతాల్లో పగుళ్ళు ఏర్పడతాయి. అది ఇప్పుడు కాదు, లక్షల సంవత్సరాల నుంచి ఎక్కడ మనకి రివర్స్ ఉన్న చోటల్లో మీకు ఖచ్చితంగా భూమి లోపల పగుళ్ళు ఉంటాయి అన్నమాట. అయితే ఈ పగుళ్ళు అవి సర్దుబాటు జరగడం వలన ఒక్కొక్కసారి అది భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఈరోజు జరిగిన భూకంపం కొంచెం పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో గతంలో 3 లేదా 4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ చూసాం మనం, చాలా వచ్చినాయి. కానీ 5 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ అనేది చాలా తక్కువ. గతంలో మనకి లార్జెస్ట్ ఎర్త్క్వేక్ భద్రాచలంలో అయింది. 1969 భద్రాచలం ఎర్త్క్వేక్, అది 5.7 మ్యాగ్నిట్యూడ్, అది హైయెస్ట్. అంతకంటే మనం చూడలేదు. అలాగే ఒంగోలులో కూడా వచ్చింది 1967లో. తర్వాత ఆల్మోస్ట్ 100 years బ్యాక్ మనకి విజయనగరంలో కూడా 5+ ఎర్త్క్వేక్ ఒకటి వచ్చింది. ఇక మిగతావన్నీ స్మాల్ ఎర్త్క్వేక్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఆ సెన్స్లో కొంచెం సిగ్నిఫికెంట్. అయినా సరే మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూజువల్గా 5 మ్యాగ్నిట్యూడ్ చెప్పండి. సారీ టు ఇంటరప్ట్. కంటిన్యూ చేయండి సార్. మై క్వశ్చన్ ఇస్, మనం చెప్పిన దాంట్లో చూసుకుంటే కనుక మనం తరచూ వింటుంటాం జపాన్ కానీ బయట ప్రాంతాల్లో 5 రెక్టర్ స్కేల్ పై 5 ఆ పైన నమోదైనట్టయితే కనుక చాలా ఆస్తి నష్టం మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో కూడా. ప్రస్తుతం 5 మ్యాగ్నిట్యూడ్ అనేది ఎప్పుడూ లేదు. ఇటీవలి కాలంలో ఒకంత మోడరేట్గానే లేకపోతే పెద్దదిగానే చెప్పిన సమయంలో ఎలాంటి నష్టం జరగకపోవటాన్ని ఒక జియోగ్రాఫికల్లీ అడ్వాంటేజ్గా చూడొచ్చా? మనకున్న అడ్వాంటేజ్గా? డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు జపాన్ అటువంటి ప్రాంతాల్లో 5 మ్యాగ్నిట్యూడ్ వల్ల పెద్ద డ్యామేజెస్ జరగవండి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చాలా హైగా ఉంటుంది. సో 5, 6 లోపల మ్యాగ్నిట్యూడ్ ఉంటే పెద్దగా డ్యామేజ్ ఉండదు. అది కరెక్ట్ కాదు. యూజువల్లీ మనకి సివియర్ డ్యామేజెస్ అనేది మోర్ దెన్ 6 or 7 ఆ రేంజ్లో అయితేనే మనకి బిల్డింగ్స్కి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు 5 మ్యాగ్నిట్యూడ్ వల్ల మహా అయితే బిల్డింగ్స్లో క్రాక్స్ ఏర్పడవచ్చు. అది కూడా బిల్డింగ్ వీక్ కన్స్ట్రక్షన్ అయి ఉంటే అండ్ ఎర్త్క్వేక్ జోన్కి దగ్గరలో ఉంటే కనుక క్రాక్స్ ఏర్పడవచ్చు. దట్స్ ద మ్యాక్సిమం వీ ఎక్స్పెక్ట్. మరీ పువర్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉండి సిమెంట్ కూడా వాడకుండా అలా ఏమైనా ఉంటే
మరి మేజర్ డ్యామేజ్ ఉండొచ్చు. బట్ బేసిక్గా 5 మ్యాగ్నిట్యూడ్ అంత ప్రమాదకరమైంది కాదని మనం భావించవచ్చు. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత మనకు కొన్ని రోజుల పాటు ఆఫ్టర్ షాక్స్ అయితే వస్తాయి. కొన్ని ఎర్త్క్వేక్స్ అంటే స్మాలర్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. కానీ వాటి వల్ల పెద్దగా నష్టం ఉండదు. రైట్, దట్ వాజ్ మై యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఆఫ్టర్ షాక్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది. సెకండ్ థింగ్, ఇప్పుడు కొద్ది గొప్ప ఈ అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ ఏదైతే కంపించాయో దీనివల్ల అంటే ఈ 5 రిక్టర్ స్కేల్ పై నమోదైన ఈ 5 మ్యాగ్నిట్యూడ్ వల్ల ఏదైనా అంటే మళ్ళీ దాని నాణ్యత కానీ లేకపోతే దాని స్ట్రెంత్ కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంత అవసరం ఏది ఉండదనుకోవచ్చు. యా, సో బేసికలీ బిల్డింగ్స్ ఆర్ మేడ్ అంటే ముఖ్యంగా అర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్లో బిల్డింగ్స్, సమ్ ఆఫ్ ద బిల్డింగ్ మేజర్ బిల్డింగ్స్ ఆర్ మేడ్ అర్త్క్వేక్ రెసిస్టెంట్. అంటే ఏంటంటే లార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా అవి నిలబడేటట్టుగా వాటిని కట్టడం జరుగుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి ఇండియాలో దీన్ని అవగాహన చాలా తక్కువ ఉండటం వలన ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ అనేది ఎవరు కూడా కన్స్ట్రక్ట్ చేయట్లేదు. ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు మనకి అని అనుకుంటారు తప్ప ఈ డైరెక్షన్లో ఎవరు ఆలోచించడం లేదు. బట్ కమింగ్ టు ఏపీ అండ్ తెలంగాణ, మనకి ఫార్చునేట్లీ మనం సేఫర్ జోన్లో ఉన్నాం. 2 కానీ 3 కానీ సైస్మిక్ జోన్ మనకు వస్తుంది. సో దానివల్ల అంత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే నా అడ్వైస్ ఏంటంటే బిల్డింగ్స్ యాజ్ పర్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ ప్రొసీజర్స్ ప్రకారం కరెక్ట్గా కట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం. అంతకుమించి మనకి ప్రమాదం ఉండే అవకాశం చాలా తక్కువ. రైట్ సార్. అంటే గతంలో ఎన్నడూ లేదు కాబట్టి ఇది ఒక ఇన్సిడెంట్గా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే న్యాచురల్ కోర్స్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ అయితే. సో ఇప్పుడు మనం ఇది చూసాం కాబట్టి ఇక రాబోయే ఫ్యూచర్లో కూడా ఏది జరగదు అనేది అయితే గ్యారంటీగా చెప్పలేము. బట్ వీ హ్యావ్ టు సీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా కన్స్ట్రక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఏదన్నా కానీ మనం చాలా రేర్గా వింటుంటాం ఎర్త్క్వేక్ రెసిస్టెంట్గా మనం కడుతున్నాం అనేది. అలాంటిది అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా పూర్ణచంద్ర గారు? సో బేసికలీ ఎర్త్క్వేక్స్ దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాం మనం. అంటే ఏంటంటే లార్జ్ ఎర్త్క్వేక్స్ తక్కువగా వస్తుంటాయి అండ్ స్మాల్ ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తుంటాయి. అది న్యాచురల్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 60 years ఆర్ సో వచ్చింది కాబట్టి మనం దీని గురించి చర్చిస్తున్నాం. అలాగే ఇది పెద్ద ఎర్త్క్వేక్ అవటం వలన దీని తరంగాలు దూరం వరకు ప్రయాణించి మనకి గ్రౌండ్ షేకింగ్ కలగజేస్తుంది. అందువల్ల ప్రజల్లో కొంత ప్యానిక్ రావడం జరిగింది. అయితే ఏంటంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి ఎర్త్క్వేక్స్ ఇప్పుడు కాదు, మళ్ళీ కొన్ని డికేట్స్ తర్వాత మళ్ళీ డెఫినెట్గా వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా సిన్స్ వీఆర్ ఇన్ ఏ సేఫర్ జోన్ కంపారిటివ్లీ, కాబట్టి మనం మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మన బిల్డింగ్స్ని గైడ్లైన్స్ ప్రకారం కట్టుకుంటే ఐ థింక్ వీఆర్ సేఫ్. దానికి మనం అంతగా ఇన్వెస్ట్ చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అంత అవసరం లేదు. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అంత ఇంపార్టెంట్ కాదు. బట్ డెఫినెట్లీ నార్థన్ ఇండియాలో జోన్ 5లో వాళ్ళు వీటి గురించి ఆలోచించుకోవాలి. ఓకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 4 మండలాలుగా ఉంటాయి కదా సార్ ఈ ప్రోన్ అంటే ఎర్త్క్వేక్ ప్రోన్. సో అలాంటిది జోన్ 2లో ఉండడం వల్ల వీఆర్ సేఫ్ అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎస్ యాక్చువల్లీ ఇంతకుముందు 5 zones ఉండేవి సార్, 1 to 5 అండ్ హైదరాబాద్ వాజ్ ఇన్ జోన్ 1 ఇనిషియలీ. అయితే లాటూర్ ఎర్త్క్వేక్ తర్వాత కొంత రివైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టోటలీ సేఫ్ అనేది లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి జోన్ 1 తీసేయడం జరిగింది. సో ప్రస్తుతం జోనేషన్లో మనకి 2 to 5 ఉన్నాయి, 2, 3, 4, 5. సో నౌ 2 ఈజ్ ద లోయెస్ట్ హజార్డ్ జోన్, సేఫెస్ట్ జోన్. అంటే ఏంటంటే మనకి ప్లేసెస్ లైక్ హైదరాబాద్ దే ఫాల్ ఇన్ జోన్ 2. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ సెడ్ ద గోదావరి రివర్ బెల్ట్, ఎంటైర్ రివర్ బెల్ట్, ఆ ఏరియా మొత్తాన్ని కూడా జోన్ 3లో వస్తుంది. అండ్ అక్కడ కొంచెం స్లైట్లీ బిగ్గర్ ఎర్త్క్వేక్స్ వస్తాయని మనకు తెలుసు. I mean we have seen up to 5+. సో జోనేషన్ మ్యాప్ ప్రకారం చూస్తే వీఆర్ ఇన్ ఏ మచ్ సేఫర్ ఏరియా కంపేర్డ్ టు మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. రైట్. యూజువల్లీ అంటే ఈ ఇంపాక్ట్ సార్ అంటే ఎన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది? ప్రస్తుతం ఎన్జిఆర్ఏ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న దాన్ని బట్టి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ భూప్రంకంపనల ప్రభావం కనిపించింది అని చెప్తున్నారు. సో హౌ డు యూ సీ దిస్ సార్?
సో అగైన్ బేసికలీ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద రీజన్. సార్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెక్కన్ ప్లాటో మీద ఉన్నాము అండ్ ఇట్స్ హార్డ్ రాక్ ఏరియా. సో హార్డ్ రాక్ ఏరియాలో తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి అన్నమాట. అదే మనకు లూజ్ సాయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోగాంజటిక్ ప్లేన్స్ అంటాం మనం, హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర లూజ్ సాయిల్ ఉన్న చోట ఈ తరంగాలు అనేవి తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి, ఎక్కువ దూరం వెళ్ళలేవు అనమాట. సో ఎనీవే దట్స్ నాట్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. 5 magnitude అన్న తర్వాత అది యాక్చువల్లీ వరల్డ్ వైడ్ రికార్డ్ అవుతుంది. నీకు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎనీ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 5 and above ఈజ్ రికార్డెడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో మీకు ఈవెన్ యుఎస్లో లేదా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సైస్మోగ్రాఫ్ స్టేషన్స్ కూడా ఈ ఎర్త్క్వేక్ని ఖచ్చితంగా రికార్డ్ చేసి ఉంటాయి. ఓకే, సో దీన్ని ముందుగానే గుర్తించే దానికి చాలా చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉన్నారని చెప్తారు. సో ఇస్ దర్ ఎనీ వే సార్, ముందుగానే గుర్తించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా భూకంపాలు వస్తాయి అనేది? వెల్ యాక్చువల్లీ దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఖచ్చితంగా అంటే అర్త్క్వేక్ ప్రెడిక్షన్ అంటారు దీన్ని, ఖచ్చితంగా అర్త్క్వేక్ ప్రెడిక్షన్ చేయడం అనేది ఇంకా ఇప్పటికీ సంభవం కాదు. కాకపోతే అర్త్క్వేక్స్ ఎక్కడ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ అది మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే రిటర్న్ పీరియడ్స్ అంటారు, అంటే ఇప్పుడు ఒక పెద్ద అర్త్క్వేక్ వచ్చింది అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత అది రావచ్చు, ఇలాంటి క్యాల్కులేషన్స్ మాత్రం మేము చేయగలుగుతాం. కానీ ఖచ్చితంగా ఒక పెద్ద భూకంపం ఫలానా డేట్ ఫలానా టైంని వస్తుందన్న యాక్యురేట్ ప్రెడిక్షన్ అనేది ఇంతవరకు ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది పాసిబుల్ కాదు. చివరి ప్రశ్న సార్, సో ఈ ఆఫ్టర్ షాక్స్ అన్నారు ఇంతకుముందు, సో ఈ ఆఫ్టర్ షాక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందా, లేదంటే ఈ మెయిన్ ఎపిక్ సెంటర్లో వచ్చిన 5 రెక్టర్ స్కేల్పై ప్రభావం ఏదైతే ఉందో దానికంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ ఆఫ్టర్ షాక్స్ అనేది ఉంటాయా? జనరలీ ఆఫ్టర్ షాక్స్ ఆర్ మచ్ స్మాలర్. అంటే ఇప్పుడు 5.3 మనకు వచ్చింది ఎర్త్క్వేక్. సో ఆఫ్టర్ షాక్స్ యూజువల్గా దే విల్ బి 4 or 3 or 2 magnitude ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ఒక్కొక్కసారి సేమ్ మ్యాగ్నిట్యూడ్లో కూడా వస్తుంది ఆఫ్టర్ షాక్. ఓకే, మనం అలాంటివి కూడా చూసాము, ట్విన్ ఎర్త్క్వేక్స్ అంటాం. అంటే ఇప్పుడు 5.3 వచ్చింది, నెక్స్ట్ 5 రావచ్చు కూడా. బట్ సాధారణంగా ఆఫ్టర్ షాక్స్ అనేవి మెయిన్ షాక్ కంటే చిన్నవే ఉంటాయి అండ్ అవి చిన్నవి చాలా వస్తాయి ఆ ప్రాంతంలో. అది ఎందుకు వస్తుందంటే ఒక భూకంపం అనేది వచ్చిన తర్వాత ఆ ఏరియా కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో పగుళ్ళు సర్దుబాటు చేసుకొని సెటిల్ అయ్యే వరకు కొన్ని రోజులు పడుతుంది. సో దాన్నే మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. సో మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే జనరలీ ఆఫ్టర్ షాక్స్ ఆర్ స్మాలర్. మెయిన్ షాక్ కంటే కూడా చిన్నవే ఉంటాయి కాబట్టి వాటి వల్ల ప్రమాదం అనేది ఉండదు. కాకపోతే ఏదైనా బిల్డింగ్ తీవ్రంగా డ్యామేజ్ అయిందనుకోండి, అలాంటి బిల్డింగ్స్కి ఆఫ్టర్ షాక్స్ కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, మీ సమయం వెచ్చించి మాతో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.